భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు గత 11 ఏళ్లుగా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం కోట్లాది మంది భారతీయుల అసాధారణ విజయాలను వెలుగులోకి తెచ్చే ఒక అద్భుత వేదిక. నిన్నటి 132వ భాగంలో ప్రధాని మోదీ గారు ప్రపంచ పరిణామాలు, జల సంరక్షణ, క్రీడలు, యువత భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణ గడ్డపై సాగుతున్న సామాజిక మార్పును కొనియాడారు. మన్ కీ బాత్లో తెలంగాణకు చెందిన 2 వ్యక్తులతో పాటు ఒక గ్రామం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంచిర్యాల జిల్లా ముదిగుంట గ్రామం నీటి సమస్యను ఎలా అధిగమించిందో ప్రధాని మోదీ వివరించారు. గ్రామంలోని 400కు పైగా కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తమ ఇళ్లలోనే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్న తీరును ఆయన శ్లాఘించారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారి భూగర్భ జలమట్టాన్ని పెంచడమే కాకుండా కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులను తగ్గించిందని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బడ్జెట్ క్వెస్ట్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన యువకుడు కోట్ల రఘువీర్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. వ్యవసాయం అనే అంశంపై రాశాను. ఇందులో ముఖ్యంగా నేను ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని రైతులు ఏ విధంగా తమ పొలాల్లో మార్పులు చేయవచ్చు మరియు ఆధునిక స్కీమ్స్ గురించి రాశాను. దేశ ప్రగతిలో ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం రఘువీర్ రెడ్డి తన వ్యాసంలో పంచుకున్న ఆలోచనలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ఇంధన సంక్షోభం వంటి గందరగోళ పరిస్థితులను ప్రస్తావిస్తూ భారతీయులంతా సామూహిక శక్తితో వీటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటికి పైగా భారతీయులకు ఆయా దేశాలు అందిస్తున్న సహకారానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ ద్వారా సామాన్య ప్రజల అసాధారణ కృషితో దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ప్రధాని ఏర్పరచుకున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల విజయ గాథలను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా ఈ వేదిక సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.